పండుగలు పబ్బాల మిగిలిన వంటలని ఏం చేస్తారు మంచిగా అర్థమవుతాడు చెప్పుంది సారు. మరి ఈ రోజు పెళ్లిళ్ళు కూడా చాలా ఉన్నాయి. పెళ్లిళ్లకు రాకుండా వృధా అవుతున్నటువంటి భోజనాలు ఫుడ్ను కూడా మీరు కనుక కోఆపరేట్ చేస్తే మా యొక్క టీమ్స్ కూడా వచ్చి వాటిని తీసుకుపోయి వృధా చేయకుండా ఇస్తే మన అందరం ఆ నీళ్లలో ఉన్నటువంటి వాళ్ళకు అందజేయగలిగితే చాలా సంతోషిస్తాం. దాన్ని కూడా ఈయనరా ఎమ్మెల్యే సార్ ఏమంటుండో, అయ్యా ఎమ్మెల్యే నాయని రాజేందర్ సారు, మీరు ఓ ఎమ్మెల్యే అయ్యి ఉండి ఇట్లా పెళ్లిళ్ళు పేరంటాల కాడ తినంగా మిగిలిన బువ్వను తీసుకొచ్చి వరద బాధితులకు అందజేస్తే మంచిగుంటుందని మంచిగానే చెప్తున్నారు. కానీ అదే మీరే మీ సొంత పైసలు పెట్టుకొని ఓ 2 దినాలు వరద బాధితులకు వండి పెట్టి పులిహోరను బువ్వ పొట్లాలో పంచిపెడితే ఏమవుతుంది సారు? మీ దగ్గర వరద బాధితులకు 2 రోజులు పెట్టినందుకు కూడా బువ్వకు పైసలు లేవా? ఇట్లా మీ వెనకపంట తిరిగేటోళ్ళను దింపుకుంటా పెళ్లిల కాడ మిగిలిన బువ్వ తెచ్చి పెడతాము, మాకు సహకరించరి అనబడితిరి. మీ లీడర్ల లెక్క మంది బువ్వకు ఆశపడి ఎవరు ఉండరు. ఓదికు తుఫాన్తోని వరంగల్ మొత్తం ఆగమాగం చందన అయినాక చేయి సర్కారు సాయం చేస్తుందని చెప్పుకునేందుకు తప్పితే మీతోని ఫాయిదా ఏమున్నదని ఇప్పటికే పబ్లిక్ మొత్తుకుంటున్నారు. మీకు పబ్లిక్ మీద అంత కాయిసే ఉంటే మీరే స్వయంగా వంటలు చేపించి మీ వెనకపోట తిరగటోళ్ళను ఎంట పెట్టుకొని వరంగల్లో వరదల్లో చిక్కుకుపోయిన కుటుంబాల దగ్గరికి పోవుకుంటా వాళ్ళ ఆకలి తీర్చే పని పెట్టుకొని సారు. అప్పుడు మీ చేయి పార్టీని మిమ్మల్ని పబ్లిక్ నమ్ముతారంటారు. ఏముచ్చటిన్నోళ్ళు.